అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి స్వాగతం. ఈరోజు నేను మీకు చదివి వినిపించబోయే కథ సమాంతర రేఖలు. రచన డి కామేశ్వరి గారు. కథలోకి వెళ్లే ముందు నా చిన్న విన్నపం అండి. కథ నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు చేసే ఒక్క లైక్ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తుంది. అలాగే కథపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా నాతో పంచుకోండి. మరిన్ని మంచి మంచి కథలు వినడం కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. ఇక కథలోకి వెళ్లిపోదాం. హాయ్ అంది ఫోన్లో గొంతు. ఎన్నేళ్లైనా ఆ గొంతు గుర్తే నాకు. పావని గొంతు పెగల్చుకుని ఆ ఒక్క మాట అనగలిగాను. పర్వాలేదే, గుర్తుపట్టారే, పేరు అడ్రస్సు చెప్పుకోవాలేమో అనుకున్నాను. అవతల నుంచి నవ్వు. ఎక్కడ్నుంచి? ఇండియా ఎప్పుడొచ్చావు? ఎక్కడున్నావు? ఈ ఊరొచ్చావా? ఉద్వేగం గొంతుని నొక్కేస్తుంటే పెగుల్చుకుని అన్నాను. అదంతా తర్వాత. ముందు మీ అడ్రస్ చెప్పు. అక్కడికెలా రావాలో ఈ డ్రైవర్ కి చెప్పు. ఓ గంటలో వస్తా. కలిసి భోంచేద్దాం. భోంచేస్తూ కబుర్లు చెప్పుకుందాం. వండే ఓపిక లేకపోతే హోటల్కెళ్దాం. వద్దు వద్దు అన్నట్టు శ్రావణి మాట మర్చిపోయాను. అది హోటల్లో మనల్ని కూర్చోనియదు. ఇల్లే బెటర్. కందిపొడి, ఆవకాయ, చారు, పెరుగు చాలు. ఏం వండకు అంటూ చెప్పేసి ఫోన్ డ్రైవర్కిచ్చింది. ఎలా రావాలో గుర్తులు చెప్పి వంటింట్లోకి పరిగెత్తాను. వండిన వంట, కూర, పప్పు, పులుసు ఉండనే ఉన్నాయి. దానికి ఉడకబెట్టి వేయించిన బంగాళాదుంపల కూర ఇష్టం. 4 బంగాళాదుంపలు కుక్కర్లో పడేసి ఉల్లిపాయలు తరిగి వేయించేశాను. ఊరగాయలున్నాయి. ఏదైనా స్వీట్ ఉంటే. ఇవన్నీ ఇప్పుడు కుదరవు. ఇది ఇన్ఫార్మల్ లంచ్. మరోసారి భోజనానికి పిలిచి విందు భోజనం పెట్టొచ్చు. గబగబా ముఖం కడుక్కొని ఇస్త్రీ చీర కట్టుకుని డ్రాయింగ్ రూమ్ లో పేపర్లు, పుస్తకాలు అవి సర్దుతుండగా సుడిగాలిలా రానే వచ్చి చుట్టేసింది. ఆంటీ అంటుంటే దాని కళ్లల్లో నీటి పొర. తెలియకుండానే కళ్ళు నిండాయి. కౌగిలించి విడవడి నా మొహం చూసి, సారీ, వెరీ సారీ, నాకు ఇక్కడికి వచ్చే వరకు, మా పద్మత్త చెప్పే వరకు మీ వారి సంగతి తెలియలేదు. సడన్ గా పోయారటగా. ఎలా ఉన్నారు? ఒంటరిగా ఉండగలుగుతున్నారా? అదే అలవాటవుతుంది. ఏం చేస్తాం? ఇద్దరిలో ఎవరో ఒకరు ముందో వెనుకో తప్పదు కదా. ప్రశ్న జవాబులు తనే చెప్పేస్తూ సానుభూతి మాటలు చెప్పేసింది. ఇట్స్ ఓకే, బాగానే ఉన్నాను. అలవాటైపోతుంది ఇప్పుడిప్పుడే. గట్టి పిండాలం మనం, నవ్వుతూ అన్నాను. బాగా చెప్పారు. అలాగే ఉండాలి ఈ రోజుల్లో. ఎవరికెవరు అన్నట్టు డిటాచ్మెంట్ గా ఉండటం నేర్చుకోవాలి. భుజం తట్టి చేయి పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టింది. అప్పుడు చూశాను శ్రావణిని. సోఫాలో కూర్చుని మా ఇద్దరి వంక ఆశ్చర్యంగా చూస్తున్న 2 ఏళ్ల పావని కూతురు. తెల్లగా, బొత్తుగా, ముద్దుగా ఉంది. పొట్టి జీన్స్ స్కర్ట్, తెల్లటి బ్లౌజ్ వేసుకుని ప్రకటనల్లో బేబీలా ఉంది. నీ కూతురెంత బాగుందే, నీలానే ఉంది ఎత్తుకుంటూ అన్నాను. కొత్త ముఖం చూసి బిక్కముఖం పెట్టి తల్లివైపు వాలిపోతూ చేతులు చాచింది. కూతురుని అందుకుని, ఇట్స్ ఓకే హనీ, ఆంటీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ లాలిస్తూ ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. ఏంటసలు, ఏమైపోయా విన్నాళ్ళు? ఒక్క ఫోన్ అయినా చేయటానికి తీరికలేదా? నీ గురించి ఎంత బాధపడ్డానో. మీ మామయ్య భార్యని 2-3 సార్లు అడిగాను. ఆవిడ సరిగ్గా చెప్పలేదు. మరి తెలియక చెప్పలేదో, ఇష్టం లేక చెప్పలేదో. అసలు వాళ్ళు ఎప్పుడూ ఇండియాలో ఉండనే ఉండరు. నీ గురించి ఏ కబురు తెలియక అల్లాడిపోయాను. ఎంత కోపం వచ్చిందో నీ మీద. కోపం, బాధ, ఆవేదన అన్నీ కలిసిపోయాయి నా మాటల్లో. పాపని కింద కార్పెట్ మీద కూర్చోబెట్టి క్యారీ బ్యాగ్ లోంచి 4-5 బొమ్మలు ముందు పడేసింది ఆడుకోటానికి. ఏం చెప్పమంటావు? గత 4 ఏళ్లు నా జీవితంలో బ్లాక్ ఇంక్ తో రాసుకోవలసిన పేజీలు. అదంతా ఓ పీడకల అనుకోవాలి. అబ్బా, ఆ టెన్షన్, ఆ బాధ, దినదిన గండం లాంటి బ్రతుకు. ఆంటీ, నా లైఫ్ లో నేను చేసిన అతిపెద్ద తప్పు పెళ్లి చేసుకోవటం. 35 ఏళ్లకి ఆ పాడు బుద్ధి పుట్టి నన్ను నేను రొంపిలోకి దింపుకున్నందుకు తిట్టుకోని క్షణం లేదు. కావలసిందే నాకీ శాస్తి అని నన్ను నేను శపించుకునేదాన్ని. ఏదో ఓ బలహీన క్షణంలో ఈ ఒంటరి జీవితం కంటే ఆ తోడుంటే బాగుంటుందేమో, జీవితానికి ఓ అర్థం కనిపిస్తుందేమోనన్న పేరాశకి లొంగిపోయానే. అదే నా పాలిట శాపమై కూర్చుంది. కావలసిందే నాకిలా. దాని గొంతు రుద్ధమైంది. పావని, చా ఊరుకో. నీలాంటి ఆడపిల్లలు కళ్ళనీళ్లు పెట్టకూడదు. నీ అంత ధైర్యవంతులు అలా బేలగా మాట్లాడకూడదు. జీవితంలో ఆటుపోట్లు ఎంతటి వారికైనా తప్పవు. అంతా సవ్యంగా, ఆనందంగా, మనం అనుకున్నట్టు, కోరుకున్నట్టు జరిగిపోతే అది జీవితం అవ్వదు. ఊహించని మలుపులు కథల్లోనే కాదు, జీవితాల్లోనూ ఉంటాయి. ఎదుర్కొని పరిష్కరించుకునే నిబ్బరం ఈ తరం అమ్మాయిలకుంది. అసలేమైంది? నువ్వు పెళ్లి చేసుకున్నావు అన్నదే నేను విన్న ఆఖరి కబురు. ఓ పక్క ధైర్యం చెబుతూ ఓదార్పుగా అన్నాను. అవును, అదే నా సంతోషానికి ఆఖరి రోజుగా. ఇంక వినటానికేముంది? నిర్వేదంగా అంది. ఏమిటి నీ సమస్య? చెప్తే కదా ఎవరైనా ఏదైనా సలహా చెప్పడమో,
సాయం చేయటమో చేయగలరు? ఎవరికి చెప్పుకోవాలి? నాన్న అమ్మ 3 ఏళ్లలో ఒకరి తర్వాత ఒకరు దాటిపోయారు. అన్నయ్యలిద్దరూ ఎవరి జీవితాలు వాళ్లవి. నా గురించి పట్టించుకునే తీరిక, కోరిక లేదు. ఈ ఆంటీని మర్చిపోయావా? కనీసం మాట సాయమైనా చెయ్యలేననుకున్నావా? మనసులో బాధ పంచుకోటానికైనా గుర్తు రాలేదా? నిష్ఠూరంగా అన్నాను. ఆంటీ, కొన్ని విషయాలు ఎలా చెప్పాలి, ఏమని చెప్పుకోవాలో తెలియనివి. ఎదుటివారికి చాలా చిన్నదిగా కనిపించే విషయం అనుభవించేసరికి భూతంలా భయపడుతుంది. సరేలే, ముందులే, భోంచేద్దాం. పాపకి ఏదైనా పెడతావా? ఇప్పుడేం వద్దు, పెట్టే తీసుకొచ్చాను. అదిగో నిద్రపోయింది సోఫాలోనే. పాపని లోపల పడుకోబెట్టి ఇద్దరం భోంచేస్తూ పక్కల మీద వాలి లేచి టీ తాగుతూ పావని ఉన్న 4 గంటల్లో మొత్తం 4 ఏళ్ల కథ విడతలుగా చెప్పుకొచ్చింది. కాసేపు ఆవేశం, మరి కాసేపు ఆవేదన, మరి కాసేపు నిస్పృహ, నిర్వేదం, రకరకాల భావాలు ఆమెను ముంచెత్తాయి. నీ పెళ్లి వరకు తెలుసు. 35 ఏళ్లకైనా పెళ్లి చేసుకున్నావు. ఏదో లైఫ్ లో సెటిల్ అయ్యావు. ఓ తోడు దొరికిందని సంతోషించాను. ఆ పెళ్లి నీకు ఆనందాన్నివ్వకపోగా ఉన్న మనశ్శాంతిని కూడా పోగొట్టుకోవటం నిజంగా బాధగా ఉంది పావని. చెప్పాగా, బుద్ధి తక్కువ పని చేసినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. ఏదో అమ్మ పోయే వరకు నా పెళ్లి చింతతోనే పోయిందని, ఆవిడకి చేతిలో చెయ్యేసి మాటిచ్చానని. సరే, 35 ఏళ్లు స్వేచ్ఛగా నా ఇష్టానుసారం జీవించాను. ఈ ఒంటరి జీవితము బోరు కొట్టి మార్పు కావాలనిపించి తప్పటడుగు వేశాను. తప్పటడుగు అని అప్పుడు తెలియదుగా. కొలీగంటావు, తెలిసినవాడంటున్నావు. మరి అతని గురించి నువ్వేం గ్రహించలేకపోయావా? అతని వ్యక్తిత్వం, మైనస్ పాయింట్లు గుర్తించలేకపోయావా? అతని స్వభావాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోయావు? ఆంటీ, పెళ్లయ్యే వరకు అంతా మంచివాళ్లే. గర్ల్ ఫ్రెండ్ గా ఉన్నన్ని రోజులు లోపాలేమీ కనబడవు. ఆ పెళ్లి అన్న 2 అక్షరాల పదంతో ముఖానికి కప్పుకున్న మాస్క్ తొలగి నిజరూపాలు బయటపడతాయి. భార్య అనగానే సొంతం, ఏమనటానికైనా ఓ హక్కుంది అనుకుంటారు మగాళ్లు. యువతని మనిషికి ఓ వ్యక్తిత్వం, ఇష్టాయిష్టాలు ఉంటాయని గుర్తించరు. ఇదివరకు ఆడవారైతే మరో గతి లేక, ఆర్థిక స్వాతంత్రం లేక సహించేవారేమో. ఇప్పుడు అలా ఉండాలంటే ఎలా ఆంటీ? చేసుకోక పెళ్లి చేసుకున్నావు. కాస్త సర్దుకొని కాపురం నిలబెట్టుకుంటే బాగుంటుందని మా తరం వాళ్ళం అంటాం. కాని దానికి ఎంత ఆత్మాభిమానం పనంగా పెట్టాలో, ఎంత మనసు చంపుకొని బ్రతకాలో నాకు తెలుసు పావని. కాని ఇప్పుడు పాప కూడా ఉంది. తల్లి తండ్రి ఇద్దరి మధ్య పెరగాలి పిల్లలు. రేపు పెద్దదై తండ్రిని దూరం చేశావని నిన్ను నిందించకూడదు కదా. ఏ మొగుడో ఓ మొగుడు, ఇంట్లో మరో మనిషి తోడు నీకవసరం. అందులో ఇప్పుడు పాప ఉంది కదా. ఏదో మేలిగో, డబ్బు మనిషి, తన ఆధిపత్యమే చెల్లాలనే తత్వం తప్ప మరీ చెడ్డవాడు కాదని నీ మాటల్ని బట్టి అర్థమవుతుంది. కొంతవరకు సర్దుకోవచ్చేమో, మరొక ఛాన్స్ అతనికి ఇచ్చి చూడొచ్చేమో. ఆలోచించు. కొన్ని షరతులతో కాపురాన్ని నిలబెట్టుకోవచ్చేమో. షరతులతో, ఒప్పందాలతో కాపురాలు సాగుతాయా ఆంటీ? ఆలు మగల మధ్య అండర్స్టాండింగ్, అన్యోన్యత లేని అది ఒక కాపురమేనా ఆంటీ? ఇద్దరం గిరిగీసుకుని ఒకరినొకరు గీత దాటరాదన్న ఆంక్షలతో ఓ ఇంట్లో కలిసి ఎలా బ్రతకాలాంటీ? ఇందుకోసమా ఇన్నేళ్లకి పెళ్లి చేసుకుంది? అనురాగం, ఆప్యాయతలు లేని సంసారం కోసమా? నిష్ఠూరంగా అంది. చూడు పావని, దాంపత్య జీవితంలో స్త్రీ కోరుకునేది వేరు, పురుషులు కోరుకునేది వేరు. ఎవరో అదృష్టవంతులకి మాత్రం ఇద్దరి భావాలు కలపోసుకునే అవకాశం ఉంటుంది. అలా లేనప్పుడు 2 మార్గాలు. ఎవరి తోవ వారిది, లేదా రెండో వారి తోవలో పయనించటం. అవును, అలా తన మనసుని దారి మళ్లించుకొని భర్త దారి వెళ్లటం ఎప్పుడూ ఆడవాళ్లవంతే. సర్దుకోవాల్సింది ఎప్పుడూ భార్యలే. నిష్ఠూరంగా అంది. అలా అక్కరలేదని ఈ తరం వాళ్ళు నిరూపిస్తున్నారనుకో. కాని దానివల్ల వాళ్ళు ఇంకా సమస్యల్లో ఇరుక్కుంటూనే ఉన్నారు. ఏదో ఒక కాపురం, సర్దుకుపోవటం నయం అని ఒంటరి బ్రతుకు బ్రతకలేని వాళ్ళు ఈనాడు అనుకుంటూనే ఉన్నారనుకో. ఆంటీ, ఏం చేయాలో తోచక అక్కడ్నుంచి కాస్త ప్రశాంతత కోరుకుంటూ ఇక్కడికి వచ్చాను. ముఖ్యంగా మీరు సరైన ఆలోచన, సరైన నిర్ణయం సూచించగలరని మీతో మాట్లాడటానికి వచ్చాను. అమ్మా నాన్న పోయాక ఇంకేముందిక్కడ అని రాలేదు. 4 ఏళ్లైంది. పాపం అన్నయ్య రమ్మన్నాడు కాని అందరితో ఈ విషయం చెప్పుకోలేను. చెప్పినా సర్దుకో అన్న పాటే వినిపిస్తారు. నాకు మీ మీద నమ్మకముంది. మీరు చెప్పండి, నేనేం చేయాలో అంది పావని. అతన్ని ఇంట్లో నుంచి పొమ్మన్నానన్నావుగా. ఎక్కడుంటున్నాడు? ఏం గొడవ పెట్టడం లేదు కదా? ఎక్కడో స్నేహితుడింట్లో ఉన్నాడట. బయటికి వెళ్లిన తర్వాత గాని ఆయనకి జ్ఞానోదయం అవ్వలేదు. ఒకటే సంధి రాయబారాలు పంపిస్తున్నాడు స్నేహితుల ద్వారా. వాళ్ళంతా వచ్చి బాధపడిపోయారు. భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. ఈ మాత్రానికి విడిపోవటం ఏమిటి అంటూ నన్ను ఊదర కొడుతున్నారు.
నా శ్రేయభిలాషులంటూ వచ్చి ఇద్దరినీ సమాధానపరచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అదంతా ఓ పెద్ద న్యూసెన్స్ లా అనిపించి భరించలేక కొన్నాళ్లు మనశ్శాంతితో ఉండాలని ఇండియా వచ్చాను. నన్నేం చేయమంటారు? ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందో మీరే చెప్పండి. ఇంకా డైవర్స్ కి అప్లై చేయలేదు. ఇక్కడికొచ్చి వెళ్ళాక ఓ నిర్ణయం తీసుకుందామని ఆగాను. నా వైపు చూసింది చెప్పమన్నట్టు. పావని, నీ వైపు నుంచి నువ్వు అతన్ని మార్చడానికి ఎప్పుడైనా ప్రయత్నించావా? మంచిగా చెప్పి చూశావా? కాస్త నువ్వు తగ్గి ఉంటే అతను తగ్గి మారేవాడేమో. నువ్వు అతన్ని లెక్క చేయకపోవటంతో మరింత రెచ్చిపోయాడేమో. ఆంటీ, 2 ఏళ్లు అన్నీ సహించి భరించాను. ఏ 2-3 నెలలు కాస్త తిన్నగా ఉన్నాడేమో. తర్వాత పొరవిడి చేసిన పాములా తయారై నిజరూపం చూపించటం మొదలుపెట్టాడు. డబ్బు కోసం గొడవ, ఏ పని చేసినా తప్పులెంచటం, తన మాటే నెగ్గాలి, తనన్నదే కరెక్ట్, నాకేం తెలీదు, జవాబిస్తే పొగరు, ఊరుకుంటే నిర్లక్ష్యం, ఏది కొన్నా దుబారా, సంపాదిస్తున్నానని పొగరు. ఆడదాన్నై ఉండి వంటరాదు, మగాళ్లతో అంతలా పూసుకు తిరిగి మాట్లాడడం అవసరం లేదు. అందరి ఆడవాళ్లు నాలా ఉండరు. మాటల్లో మృదుత్వం లేదు, చేతల్లో లేఖితనం, డబ్బు కౌపీనం, జీతమంతా తన చేతిలో పెట్టాలనే కౌపీనం, వంట్లో బాగోలేకపోయినా ఓ సానుభూతి మాటలేదు. అన్నింటికీ మూలం భార్య పట్ల ప్రేమ, అనురాగం లోపించటం. అలాంటి భర్తతో 2 ఏళ్లు కాపురం చేశాను సర్దుకుంటూ. గొంతు రుద్ధమైంది పావనికి. ఎవరినీ లెక్క చేయకుండా తన సొంత నిర్ణయాలు మంచైనా చెడైనా తీసుకుని దాని పర్యవసానం తను భరించగలిగే మనస్థైర్యం ఉన్న పావనిని ఇంత బేలగా ఎప్పుడూ చూడలేదు. చదువు విషయం, అమెరికా వెళ్లటం, పెళ్లి చేసుకోననే నిర్ణయం, అన్నింటిలో ఎవరి మాట వినకుండా తనకు మంచిదని తోచింది చేసే పావని ఈనాడు ఈ పెళ్లి వల్ల పాపం ఎంత బేలగా అయిపోయింది. అలాంటి అమ్మాయికి తనలాంటి వాళ్లు ఇవ్వగలిగిన సలహా ఏముంటుంది? సర్దుకు బ్రతుకు అని చెప్పటం ఎంతవరకు న్యాయం? అలా అని పిల్లని పెట్టుకుని ఒంటరిగా ఇంకా ఎంతో ఉన్న జీవితాన్ని ఈదగలదా? ఇన్నేళ్లు వచ్చి ఒక పిల్ల పుట్టి ఈ వయసులో ఇంకో పెళ్లి చేసుకోవటం అంత సులువా? చేసుకున్నా పిల్లని సొంత తండ్రిలా చూసుకోగలడా? మళ్లీ ఇంకో వలయంలో చిక్కుకోవడం అవదా? పావని ముందు 2 మార్గాలు. పిల్ల కోసం, తోడు కోసం అతనితో కాంప్రమైజ్ అవ్వటం కొన్ని షరతులతో, లేదంటే విడిపోవటం. ఏది చెప్పాలి? తనలాంటి వారు తనపై ఎంత నమ్మకం, గౌరవం ఉంచిన ఆమెకు ఏం జవాబు చెప్పాలి? ఇద్దరి మధ్య వయసులో తల్లి కూతుర్లకు ఉండాల్సినంత తేడా ఉంది. చిత్రంగా ఇద్దరి మధ్య ఇంత అనుబంధం ఏర్పడటం మాకే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంటర్ 2వ సంవత్సరం చదువుతుండగా పావనిని ముందు చూశాను. మా పక్క అపార్ట్మెంట్ కొనుక్కొని వచ్చారు ఆ కుటుంబం. కొద్ది రోజుల్లోనే మా 2 కుటుంబాలు దగ్గరయ్యాం. వంటలు, పిండి వంటలు ఇచ్చిపుచ్చుకోటాలు, కలిసి బజారుకెళ్లటం, సెలవులొస్తే కలిసి పేకాడటం, పిల్లలిద్దరూ ఆంటీ అంటూ చనువుగా వచ్చి పుస్తకాలు తీసుకెళ్లటం. పావని తల్లి కూతురు మాట విననప్పుడల్లా నా దగ్గరకొచ్చి కంప్లైంట్ చేస్తే ఇద్దరికీ సంధి కుదర్చటం, పావనికి నచ్చ చెప్పటం. పావని ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ అయి అమెరికా వెళ్తానంటే పెళ్లి చేసుకుని వెళ్లమని తల్లి తండ్రి బలవంతం చేస్తే పావని మొండికేస్తే అమెరికా పంపమని తల్లి నిరాహార దీక్ష. ఇద్దరికీ నచ్చజెప్పి పెద్దవాళ్లు మీరే మొండికేస్తే ఏదైనా అఘాయిత్యం చేస్తుందేమోనని నచ్చజెప్పి వీసాకి పంపటం. సెలవులకి వచ్చినప్పుడల్లా ఆ తల్లిదండ్రులు పెళ్లని పోరు. పావని నచ్చినవాడు దొరకలేదని ఇద్దరూ వాదించుకోవటం. తండ్రికి హార్ట్అటాక్ వచ్చి పోవటం. కూతురిని జీవితంలో స్థిరపడమని తల్లి ఏడుపు. పావని చేత ఎలాగో ఊ అనిపించటం. తల్లి పోవటంతో 10 ఏళ్లు పావనికి నాకు మధ్య వయసు తేడా మాయమై స్నేహితుల్లా మాట్లాడుకుంటూ పావని ప్రతి చిన్న విషయం తనకు చెప్పి సలహాలడగటం. పావని ఆఖరికి పెళ్లి చేసుకుందన్న కబురు తర్వాత 3-4 ఏళ్లు ఏ కబురు లేదు. ఆఖరికి ఇలా పావని రావటం. ఇప్పుడేం చెప్పాలి? నెల రోజుల తర్వాత ఒక పెద్ద ఈమెయిల్ పంపింది పావని. మనసును చంపుకొని, వ్యక్తిత్వాన్ని పాడెక్కించేసి, ఆత్మాభిమానానికి చితి పేర్చేసి, అభిమానానికి తిలోదకాలిచ్చేసి, కర్మకాండ పూర్తి చేసి, ఆత్మలేని శరీరంతో రాజీకి వచ్చేశాను. శ్రేయోభిలాషులందరి సూచనలతో కాపురానికి ఓ అగ్రిమెంట్ రాయించుకున్నాను. షరతులతో గిరిగీసుకున్నాం. మనసులు కలవవు, మనుషులం కలిసి బ్రతుకుతాం. ఓ కప్పు కింద కాపురం. వండుతాను, పెడతాను. సగం జీతం ఆయనకివ్వాలి. ఇల్లు ఆయన నడుపుతారు. నా దారికి అడ్డురారు. ఆయన దారికి నేనడ్డు రారాదు. పాప ఇద్దరిది. ఎవరెంత ప్రేమ వంతులేసుకుని ఇచ్చేది కాలం తేల్చాలి. పెద్దయ్యాక పాప తూచుకుని తెలుసుకుంటుందేమో. ఆంటీ, ప్రతిదానికి ఓ న్యాచురల్ పాయింట్ ఉంటుంది. ఆ స్థితికి వచ్చానిప్పుడు. నాకు ప్రశాంతత కావాలి.
నాకింకా దేనికోసం పోరాడి సాధించాలన్న తపన లేదు. హాయిగా నా పాపతో ఆడుకుంటూ దాని ముద్దు ముచ్చట్లు చూసుకుంటూ ప్రశాంతంగా బ్రతకాలని ఉంది. వాదనలొద్దు, దెబ్బలాటలొద్దు. ఏదో ఉద్యోగం చేసుకుంటూ. ఉద్యోగము వద్దు, వదులుకోవాలని ఉంది. కాని ఉద్యోగం లేకుండా ఈ మనిషి ముందు ప్రతి రూపాయికి చేయి చాచాలన్న ఆలోచన భయంగా అనిపించి ఉద్యోగం వదల్లేను. ఇంత వండి పడేసి పాపతోటే లోకంగా బ్రతకాలన్న నిర్ణయానికి వచ్చాను. మీరంతా అన్నట్టు ఏదో ఒక మొగుడు, ఇంట్లో మనిషి తోడు అవసరం. పాపకి ఓ తండ్రిగా అతన్ని భరించాలి అని నిర్ణయించుకున్నాను. ఈ సమాంతర రేఖలు కలవవు. కలవని రైలు పట్టాల మీద రైలు వెళ్తూనే ఉంటుంది. ఈ జీవితము అలాగే సాగిపోతుంది. ఆయనకి కావలసిన డబ్బు ఇచ్చేసి మిగతా సగం నాకు, పాపకి. శ్రేయోభిలాషులందరికీ ఈ నిర్ణయం సంతోషాన్నిచ్చింది. మీకు ఆనందమేనా? మీ పావని. ఆనందమో బాధో పావని పట్ల సానుభూతితో పావని లాంటి అమ్మాయి ఎంత సంఘర్షణకి లోనై ఇలాంటి నిర్ణయం తీసుకుందోనన్న ఆలోచన మనసును కలిచివేసింది కాసేపు. కాని సమాంతర రేఖలైన రైలు పట్టాలు కూడా ఒక పాయింట్లో కలవక తప్పదు. రైలు ప్రయాణించాలంటే కలుస్తూ విడిపోతూ మళ్లీ కలవటం రైలు పట్టాల నైజంలాగా కొన్నాళ్లు ప్రయాణం సాగితే మనిషిలో ఆవేశాలు, ద్వేషాలు తగ్గుముఖం పట్టొచ్చు. మనసులు కలిసినా కలవకపోయినా సర్దుబాటు అలవాటైపోయి జీవితం ఒడిదొడుకులు లేకుండా సాగిపోవచ్చు. మనిషి ఆశాజీవి. ఆశ మనిషిని బ్రతికిస్తుంది. పావని జీవితంలో ఆటుపోట్లు సర్దుకుంటాయని నా నమ్మకం. విన్నారు కదండి కథ. మీకు ఎలా అనిపించింది? ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.